హాయ్! నేనండి మీ రాజేంద్ర బాలుని. ఈరోజొచ్చే వీడియో ఒకటి ఏంటంటే, మొట్టమొదటిసారిగా మన ఆంధ్రాలోని విజయవాడ దగ్గరలో మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వీడియో అండి ఇది. మన ఆంధ్రాలో ఫస్ట్ టైం ఏపీఎల్ ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ చేశారండి. దిస్ ఇయర్ ఈ ఇయర్‌లోనే స్టార్ట్ చేశారు. ఇదొచ్చి ఫస్ట్ గేట్, సెకండ్ గేట్ అంటారు కదండీ! స్టేడియం బయట ఆ గేట్ ఎంట్రన్స్‌లోనే పార్కింగ్ అండి. పార్కింగ్ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. దాని మూలాన రోడ్డుకి అటు సైడ్, ఇటు సైడు ఫుల్ క్రౌడ్ ఉండటం వల్ల పార్కింగ్ అలాగే ఉండిపోయిందండి. మేమైతే అక్కడ పార్కింగ్ చేసుకొనొచ్చి అలా ఫస్ట్ గేట్, సెకండ్ గేట్‌లో నుంచి వెళ్దామని ట్రై చేస్తాం. నేను, మా బాబు. మా బాబు అయితే పెద్ద స్టైల్‌లో బ్యాట్ పట్టుకొని అలాగే వెళ్తున్నాడు స్టేడియంలోకి. క్రికెట్ ఆడేయాలి డాడీ అలాగని చెప్పి అన్నాడు. ఇంక అలా వెళ్తున్నాం. ఇదంతా స్టేడియం బయటండి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అయిపోయింది. అంటే మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ మ్యాచ్ వచ్చి క్యాపిటల్ అమరావతి వర్సెస్ భీమవరం బుల్స్. ఆ మ్యాచ్‌లో అయితే ఇది ఫస్ట్ మెయిన్ గేట్ దగ్గరండి. సెకండ్ గేటు ఫస్ట్ గేట్ అంటారు కదా! ఫస్ట్ గేట్ ఇటువైపు ఉంది. మేము సెకండ్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. నేను, మా బాబు. ఫ్రీ ఎంట్రీ అండి. టికెట్ అయితే ఏం లేదు. ఈ స్టేడియంకి వచ్చి ప్రెజెంట్ అయితే ఫ్రీ ఎంట్రీ అయితే పెట్టారు. క్రౌడ్ మాత్రం బాగానే వచ్చారండి. ఇక్కడ స్టేడియం లోపలికి వెళ్ళిన తర్వాత గేట్‌లో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా స్టేడియంకి పక్కనండి. మా బాబు పెద్ద స్టైల్‌లోనే అలాగే బ్యాట్ పట్టుకొని ఎంజాయ్ చేస్తా వెళ్తున్నాడండి. మేమైతే ఫస్ట్ టైం అంటే లైవ్ మ్యాచ్ క్రికెట్ చూడటం అంటే ఫ్యామిలీతోని తీసుకొని వెళ్ళానండి. ఫస్ట్ టైం ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాను. ఇలా ఎంటర్ అవ్వంగానే స్టేడియంకి ఇది ఎంట్రన్స్ అండి. చుట్టుపక్కల మొత్తం మీకు చూపిస్తున్నాను. అదొచ్చి చిన్న క్వార్టర్స్ లాగా ఉన్నాయండి ప్లేయర్స్‌కి ఏదో. మొత్తం 7 టీమ్స్ అయితే వచ్చినాయి చూశారు కదండీ. వైజాగ్, విజయనగరం మొత్తం అట్లా 7 టీమ్స్ అయితే వచ్చాయండి. భీమవరం, అమరావతి, రాయలసీమ అట్లా 7 టీమ్స్ అయితే వచ్చినాయండి. ఇక్కడ ఎంట్రన్స్‌లో మన టీమ్ లోగోస్ పెట్టి ఇక్కడ ఫోటో షూట్ లాగా అయితే సెల్ఫీ పాయింట్ లాగా పెట్టారండి. మొట్టమొదటిసారిగా మన ఆంధ్రాలో ఏపీఎల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పెట్టారండి. 2026 ఏపీఎల్ అండి. ఇంతకుముందు ఇక్కడ ఎప్పుడన్నా రంజీ మ్యాచ్లు అండర్ 90, అండర్ 16 మ్యాచ్లు జరిగామండి. నేను మా బాబాయ్ అయితే అక్కడ స్టిల్ ఇస్తున్నాము అప్పుడు. ఎంట్రన్స్‌లో కింద అయితే ఉందండి. అండ్ ఫైనల్‌గా వచ్చి స్టేడియంలోకి ఎంటర్ అయిపోయామండి. ఫ్రీ పాస్ అండి. అసలు టికెట్ ఏం లేదు కాబట్టి మేము చూసే మ్యాచ్ భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్. మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదండి ఇంకా. అప్పుడు మేము వెళ్ళినప్పుడు స్టేడియంలో క్రౌడ్ అయితే అలా ఉన్నారు. తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయ్యేసరికి మొత్తం క్రౌడ్ అయితే ఫుల్ అయ్యారండి. ఇంతకుముందు రాహుల్ ద్రావిడ్ గారు వచ్చి ఎప్పుడన్నా ఇక్కడ కోచింగ్ ఇస్తే ఇండియా ఏ జట్లకి రంజీ ట్రోఫీలు, అండర్ 16 మ్యాచ్లు కూడా జరిగేవండి ఇక్కడ. మూలపాడు స్టేడియం అనేవాళ్ళండి ఇటువరకు దీన్ని. అంటే అనేవాళ్ళు అలా పిలిచేవాళ్ళు. మంగళగిరి దగ్గర ఉందండి ఇది. విజయవాడలో ఒక స్టేడియం ఉందండి. విజయవాడలో వచ్చి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఉంది. కానీ అప్పుడు ఇంతకుముందు ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగేవండి. మొట్టమొదటిసారిగా ఐపీఎల్ రేంజ్లో ఇక్కడ ఏపీఎల్ మ్యాచెస్ అయితే మన మంగళగిరి దగ్గరలో, విజయవాడకి పక్కన మంగళగిరి దగ్గరలో ఇంటర్నేషనల్ స్టేడియంలో స్టార్ట్ చేశారండి. మన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ మ్యాచెస్ అయితే బాగా జరిగినాయండి. ఫస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ అయితే అప్పుడు రామ్ చరణ్ గారు, పెద్ది సినిమా హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే వచ్చి ఇక్కడ స్టార్స్ వేసి ఫస్ట్ మ్యాచ్ని అయితే లాంచ్ చేశారండి ఎంతో గ్రాండ్గా. ఈ స్టేడియం కెపాసిటీ వచ్చి ఒక 10,000 నుంచి 12,000 వరకు అని చెప్తున్నారండి. అప్పుడు మేము చూసిన మ్యాచ్కి అయితే క్రౌడ్ ఇలా ఉన్నారండి. అండ్ ఫైనల్ మ్యాచ్కి అయితే మొత్తం స్టేడియం అంతా ఫుల్ అయిపోయారండి. నేను అలా వీడియో తీసుకుంటా ఉన్నానండి. ఫ్యామిలీతో లైవ్ మ్యాచ్ ఫస్ట్ టైం అండి నేను చూడటం. అప్పుడు వర్షం వచ్చిద్దాము అనుకుని అందరూ అలా ఉండిపోయారండి. వర్షం అయితే దేవుడి దేవుళ్ళు రాలేదు. కొంతమంది ఫోన్లో మ్యాచ్ చూడడానికైతే ఈరోజు మాకు అవకాశం కుదిరింది అనుకున్నారు. ఇది బౌండరీ లైన్ అండి. బౌండరీ లైన్ దగ్గర కవర్స్ కూడా పెట్టారు, చూసారు లేదు, ఎక్కడ రైన్ స్టార్ట్ అయ్యిద్దని. ప్లేయర్స్ అయితే ప్రాక్టీస్ అవుతున్నారండి. ఇంకా టాస్ జరగలేదు. టాస్ కూడా వేస్తా అన్నారు. టాస్ అయిన తర్వాత బ్యాటింగ్ భీమవరమా లేకపోతే క్యాపిటల్ ఆఫ్ అమరావతి అన్నది డిసైడ్ అయ్యిద్దండి. ప్లేయర్స్ ప్రజెంట్ ప్రాక్టీస్ అవుతున్నారు. మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యిందండి. భీమవరం వచ్చి బౌలింగ్, అమరావతి రాయల్ క్యాపిటల్స్ ఉన్నారు కదండి, వాళ్ళైతే బ్యాటింగ్ అండి. ఈ రెడ్ లోగో కనబడుతుంది చూడండి, రెడ్ డ్రెస్ అండి. ఇలా అయితే భీమవరం బుల్లర్స్ అండి. భీమవరం బుల్స్. ఈ స్టేడియం చూశారు కదండి. స్టేడియం కూడా కొంచెం నిదానంగా అలాగే క్రౌడ్ అయితే ఫుల్ అయిందండి. ఇక్కడ వాటర్ బాటిల్ మనకి యథావిధిగా స్నాక్స్, చిప్స్ అన్నీ స్టేడియంలో రొటీన్గానే జరుగుతూ ఉన్నాయండి. కొంచెం పార్కింగ్ అయితే ఇబ్బందిగా ఉందండి. వర్షం పడినప్పుడు అయితే కొద్దిగా ఇబ్బంది. ఇంకా అంటే ముందు ఇంకా డెవలప్ చేస్తారండి స్టేడియం అయితే.
స్టేడియం మొత్తం మీకు చూపిస్తున్నానండి. స్టేడియం ఎలా ఉంటుంది, ఒక 10,000 అబోవ్నే ఇక్కడ కెపాసిటీ అని చెప్తున్నారండి. 12 నుంచి 10 అబోవ్. మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యిందండి. అమరావతి క్యాపిటల్స్ అయితే బ్యాటింగ్ అయితే దిగారు. భీమవరం బుల్స్ అయితే ఫీల్డింగ్ ఎంచుకున్నారండి. మేము చూసిన ఈ మ్యాచ్ అయితే భీమవరం బుల్స్ అయితే గెలిచారండి. అమరావతి టీం ఓడిపోయింది ఆ రోజు. మన విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం ఉందండి. అది ఇంటర్నేషనల్ స్టేడియమే. ఇంతకుముందు ఇంటర్నేషనల్ మ్యాచ్లు చాలా జరిగేవండి. 2002లో నేను లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ అయితే అక్కడ జరిగిందని నేను విన్నాను. బట్ నేను చూడలేదండి, రాలేకపోయాను. ఆ మ్యాచ్లో వెస్టిండీసే గెలిచిందండి మన ఇండియా మీద. అది ఫైనల్ మ్యాచ్ అండి. బ్యాడ్ ల్యాక్ అంటే ఆ రోజు సచిన్ గంగూలీ ఎవరు లేరు. ద్రావిడ్ కెప్టెన్సీలో అప్పుడు సెహ్వాగ్, వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరు బాగా ఆడారండి. క్రిస్ గేల్, శామ్యూల్స్ ఆ రోజు మ్యాచ్ అయితే ఇరక్కొట్టేశారండి మన ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది విజయవాడలో. అండ్ తర్వాత ఈ స్టేడియంలో వచ్చి అండర్-16, అండర్-19 ఒక్కొక్కటో రెండో రంజీ మ్యాచ్లు అయితే జరిగినట్టు ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఐపీఎల్ రేంజ్లో ఇక్కడ ఆంధ్ర ఏపీఎల్ ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ చేశారండి. ఇది స్టార్టింగ్ అండి. ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో మ్యాచ్లు అయితే ఇక్కడ జరుగుతాయని నేను అనుకుంటున్నానండి. భీమవరం బుల్స్ అయితే బౌలింగ్ అయితే చేస్తున్నారండి. బ్యాటింగ్ అమరావతి క్యాపిటల్ రాయల్స్. మేమైతే తర్వాత మ్యాచ్ ఇది స్టార్టింగ్ 6:37 అన్నారండి. 7 నుంచి 11:30 వరకు మ్యాచ్ ఉండిద్ది అన్నారు. అండ్ తర్వాత లాస్ట్లో ఫైనల్కి వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్కి అయితే ఇంకా క్రౌడ్ అయితే మొత్తం ఫుల్ అయిపోయారండి. ఆ రోజు మేము మేము వెళ్ళలేకపోయామండి. ఫైనల్ మ్యాచ్ భీమవరం వైజాగ్ జరిగిందండి. ఈ ఆంధ్ర ఐపీఎల్ ప్రీమియర్ లీగ్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వైజాగ్ నుంచి ఒక బ్యాట్స్మెన్ అయితే సెంచరీ కొట్టాడండి, వైజాగ్ ప్లేయరు. ఈ ఆంధ్ర ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లోకి అయితే భీమవరం బుల్స్ వైజాగ్ వచ్చిందండి. మంచి షాట్ అయితే కొట్టారు. ఫైనల్ మ్యాచ్ వచ్చి భీమవరం బుల్స్ వైజాగ్ జరిగిందండి. ఈ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ అయితే విన్ అయిందండి. ఈ భీమవరం జట్టు ఫైనల్కి వచ్చి విన్ అయ్యి మొట్టమొదటి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తరహాలో మ్యాచ్ విన్నింగ్ ప్రైజ్ అయితే గెలుచుకున్నారండి. ఈ ప్రైజ్ అయితే మన అంటే మన నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం నారా లోకేష్ గారు ఆ ప్రైజ్ని అయితే అందజేశారండి. అండ్ ఫస్ట్ టైం మన ఆంధ్ర ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ని భీమవరం బుల్స్ అయితే గెలుచుకున్నారు వైజాగ్ మీద. వైజాగ్ అయితే రన్నరప్గా నిలిచిందండి. ఇక్కడ ఈ స్టేడియం కెపాసిటీ ఏంటంటే బౌండరీ లైన్ కూడా 70 మీటర్స్ ఉందండి. మన స్ట్రైట్ కానీ లేకపోతే కవర్ డ్రైవ్ కానీ లేకపోతే బ్యాక్ సైడ్ కానీ లేకపోతే లెగ్ సైడ్ కానీ ఆఫ్ సైడ్ కానీ ఎటు చూసుకున్నా కూడా 70 మీటర్స్ అయితే కంపల్సరీగా ఉందండి ఈ స్టేడియంలో. స్టేడియం లోపల కానీ బయట కానీ చిన్న వర్క్లు అయితే జరుగుతున్నాయండి. ఇంకా చేపిస్తున్నారు, అవి కంప్లీట్ అవుతాయండి. అండ్ లాస్ట్ వచ్చి స్టేడియంకి ఎలా వెళ్ళాలనేది చెప్తానండి. మన విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఉంది కదండి, అది దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ వస్తుంది. ఆ ఉండవల్లి దాటిన తర్వాత నులకపేట, డోలాస్ నగర్ వస్తుందండి. అవి దాటిన తర్వాత దాబాలు అయితే ఉంటాయండి. దాబాలు మిశ్రా దాబా, డెలిషియస్ దాబా అని ఉంటుంది. ఆ దాబా దాటిన తర్వాత ఎయిమ్స్కి వెళ్ళే దారి మంగళగిరికి వెళ్ళే వంతెన వస్తుంది. దాని నుంచి రైట్ సైడ్ తీసుకుని మనం రాయపూడికి వెళ్ళే దారికి వెళ్ళిన తర్వాత స్టేడియంకి వెళ్ళాలని అడిగితే ఎవరేం చెప్తారండి. ఆ స్టేడియంకి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. స్టేడియంలో ఇంట్రెస్టింగ్ అయితే మ్యాచ్ అయితే చూస్తున్నారండి. అందరూ 4 కొట్టారు. స్టేడియం అయితే ఇంకా చాలా పనులు జరుగుతున్నాయండి ప్రజెంట్. నేను కూడా అక్కడ లోపల కూర్చుని మ్యాచ్ అయితే చూస్తున్నానండి. స్టేడియంకి అలా రీచ్ అయ్యి మళ్ళీ అలాగే అటు సైడ్ నుంచి మనకి అయితే స్టేడియం వైపుగా రానివ్వరండి. దానికి బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ తిరిగి అక్కడ భారత్ పెట్రోల్ బంక్ ఒకటి ఉంటుంది, రైల్వే గేట్ వస్తుంది. ఆ గేట్ దాటిన తర్వాత భారత్ పెట్రోల్ బంక్ వైపు నుంచి మంగళగిరి వచ్చేయచ్చు అండి. మంగళగిరి లోపలికి అయితే మనం సెంటర్లోకి వచ్చేయచ్చు. ఇక్కడ కూడా ఇంకెన్నో మ్యాచ్లు జరుగుతాయని చెప్తున్నారండి చాలామంది. అక్కడ అనుకున్న వాళ్ళు కూడా, అక్కడ స్టేడియం నిర్వాహకులు కూడా చెప్తున్నారండి మ్యాచెస్ అయితే ఇంకా కంటిన్యూగా జరుగుతాయి అని చెప్తున్నారండి. ఇంకా మనం విజయవాడలో కూడా ఈ స్టేడియంలో కూడా పెద్ద పెద్ద మ్యాచ్లు అయితే మనం చూడొచ్చండి ఇంకా ముందు రోజుల్లో. నేను చూస్తే మ్యాచ్ అందరికీ ఫ్యామిలీతో వెళ్ళానండి ఫస్ట్ టైం అయితే. నాకైతే భలే థ్రిల్లింగ్ అనిపించిందండి మ్యాచ్ చూడటం అయితే. ఇంకా స్టేడియం ఇంకా చాలా డెవలప్ అయిద్దని నేనైతే అనుకుంటున్నానండి. ఇంకా అంటే మంచి కలర్ఫుల్గా డిజైన్గా చేస్తారండి. స్టేడియం అంతా కూడా చాలా అట్రాక్షన్గా ఉండుద్ది. డే నైట్ మ్యాచ్లు కూడా జరుగుతాయి ఇక్కడ కూడా కంపల్సరీగా. డే మ్యాచ్లు అయితే ఇంకా మనకి చాలా బాగుంటుంది. డే నైట్ మ్యాచ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి, అందులో డౌటే లేదు. మరి ఇంటర్నేషనల్ మ్యాచ్లు అయితే నాకైతే డౌటేనండి. మామూలుగా
అంటే బౌండరీ లైన్ 70 మీటర్సే ఉంది కాబట్టి చూడాలి మరి ఏం జరిగిద్ది అన్నది. ఐపీఎల్ మ్యాచ్ కూడా జరుగుతుందో లేదో ఏంటన్నది. మామూలుగా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ మ్యాచ్లు అయితే కంపల్సరీగా ఇక్కడ జరుగుతాయండి, అందులో నో డౌట్. డిస్ట్రిక్ట్, స్టేట్ కంపల్సరీగా ఇక్కడ జరుగుతాయి. అండ్ సినీ తారల మ్యాచ్లు కూడా ఇక్కడైతే జరగవచ్చు ఇక్కడ. స్టేడియం అయితే చాలా బాగుందండి. వే కూడా దగ్గరే, విజయవాడకి పక్కనే, ఉండవల్లి దాటిన తర్వాతే. అటు వారధి మీద నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంగళగిరి లోపలికి వచ్చి రావచ్చండి. హైవే మీద నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంగళగిరి అంటే గుంటూరు విజయవాడ మధ్య హైవే మీద వచ్చే వాళ్ళు కూడా మంగళగిరి లోపలికి వచ్చి స్టేడియంకి అయితే ఈజీగా రీచ్ అయిపోవచ్చు అండి, అందులో నో డౌట్. ఇదే అండి లాస్ట్గా మన ఆంధ్ర ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ అయితే మీకు వీడియో పెట్టానండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్కి నేను మా బాబు ఫోటోలు అయితే అలా ఫ్యామిలీతో అందరితో దిగామండి. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను, ఆదరించండి. ఇట్లో మీ రాజేంద్ర బాలు. లాస్ట్లో బౌండరీ లైన్ దగ్గర అలా ఫోటోలు అయితే తీసుకుంటే ఎంజాయ్ చేసామండి. సీ యూ అండి, బాయ్ బాయ్.